హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ అయిన కన్వర్ట్కిట్ కోసం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో నేను ప్రీవియస్గా మెయిల్ సింపు టూల్ మీద వీడియో చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి కన్వర్ట్కిట్ అనే టూల్ కూడా ఉంది. సో ఈ టూల్ ద్వారా కూడా మనం ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, ఈ టూల్ ఏంటంటే మీకు ఇంత కొన్ని నెలల క్రితం అయితే ఈ కన్వర్ట్కిట్ టూల్ అనేది ఓన్లీ పెయిడ్ వర్షనే ఉండేది. సో ఫ్రీ వర్షన్ అయితే ఉండేది కాదు. సో మనకే ఇప్పుడు ఈ కన్వర్ట్కిట్ టూల్ అన్నదే ఫ్రీ వర్షన్లో కూడా ఉంది. సో ఓకే, ఈ కన్వర్ట్కిట్ టూల్ యూజ్ చేసి మీరు 500 ఈమెయిల్ కాంటాక్ట్స్ వరకు మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు 500 కాంటాక్ట్స్ కన్నా ఇంకా ఎక్కువ మెంబర్స్ని మీరు ఈ యొక్క టూల్లో ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు పెయిడ్ వర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ కన్వర్ట్కిట్ టూలులో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక మెంబర్ని రిఫర్ చేస్తే, ఓకే, మీరు ఎవరినైనా సరే ఈ కన్వర్ట్కిట్ టూల్కి ఒక మెంబర్ని రిఫర్ చేస్తే మీకు 100 ఈమెయిల్ కాంటాక్ట్స్ వరకు మీరు పొందొచ్చు. అలా 1000 కాంటాక్ట్స్ వచ్చేంత వరకు ఈ యొక్క కన్వర్ట్కిట్ టూల్ని మీ యొక్క ఫ్రెండ్స్ అలాగే మీ సర్కిల్లో ఉన్న మెంబర్స్కి రిఫర్ చేసి మీరు 1000 ఈమెయిల్ కాంటాక్ట్స్ అనేది మీరు పొందవచ్చు. సో అప్పుడు మీరు 1000 ఈమెయిల్ కాంటాక్ట్స్తో మీరు ఈమెయిల్ మార్కెటింగ్ అన్నది చేసుకోవచ్చు. సో అయితే ఈ యొక్క టూల్లో మనం ఏంటంటే మీరు రిఫర్ చేయకుండా జస్ట్ ఆ కన్వర్ట్కిట్ టూల్ యూజ్ చేయాలనుకుంటే మీరు 500 కాంటాక్ట్స్ వరకు యూజ్ చేయగలరు. సో అదేవిధంగా మీరు మంత్లీ వచ్చేటప్పటికి ఆ 500 కాంటాక్ట్స్కి మీరు మెయిల్స్ అనేది పంపుకోవచ్చు. సో ఆ ఎన్ని మెయిల్స్ పంపుకోవాలనే దాంట్లో మీకు ఎటువంటి లిమిట్ అయితే ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఈమెయిల్ మార్కెటింగ్ లిమిట్ లేదు కదని మీరు డైలీ 2-3 మెయిల్స్ ఇలాగా సెండ్ చేసుకుంటే మీ యొక్క కస్టమర్స్ అన్నవారు మీ యొక్క మెయిల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి మార్కెట్లో ఉన్న మార్కెటర్స్ డిజిటల్ మార్కెటింగ్ చూసుకుంటే చాలామంది వరకు కూడా ఈ కన్వర్ట్కిట్ టూల్ యూజ్ చేయడం జరుగుతుంది. సో నేను కూడా ప్రీవియస్గా మెయిల్ సింప్ అనే టూల్ యూజ్ చేసేవాడిని. ఎప్పుడైతే ఈ కన్వర్ట్కిట్ మనకి ఫ్రీ వర్షన్ అయితే రిలీజ్ చేసిందో అప్పటి నుంచి నేను ఈ కన్వర్ట్కిట్ టూల్ యూజ్ చేయడం జరుగుతుంది. బోత్ మెయిల్ సింప్ టూల్ యూజ్ చేస్తున్నా, అదేవిధంగా కన్వర్ట్కిట్ కూడా యూజ్ చేస్తున్నా. మ్యాక్సిమం ఏంటంటే నేను కన్వర్ట్కిట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు మెయిల్ సింపా కన్వర్ట్కిట్ అని మీరు చూసుకోవాలనుకుంటే మనకి మెయిల్ సింప్లో 2000 కాంటాక్ట్స్ వరకు మనం 2000 ఈమెయిల్ కాంటాక్ట్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా మంత్కి వచ్చేటప్పటికి మాత్రం ఓన్లీ 10,000 ఈమెయిల్స్ మాత్రమే మనం సెండ్ చేయగలదు. అంటే మీకు ఒక 2000 కాంటాక్ట్స్ మీ యొక్క డేటాబేస్లో ఉంటే ఓన్లీ 5 టైమ్స్ మాత్రమే మెయిల్స్ పంపగలరు. 5 టైమ్స్కి అవి 10,000 మెయిల్స్ అయ్యి మీ యొక్క లిమిట్ అన్నది అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ యొక్క ఈమెయిల్ కాంటాక్ట్స్ 500 కన్నా తక్కువ లేదా 500 ఉన్నాయి అనుకుంటే అటువంటి కేసులు మీరు కన్వర్ట్కిట్ యూజ్ చేయొచ్చు. కన్వర్ట్కిట్ యూజ్ ఇందులో మనకి ఏంటంటే మనం ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఆప్టిన్ ఫామ్స్ అంటే మన ఈమెయిల్ యూజర్ నుంచి ఈమెయిల్ కలెక్ట్ చేయడానికి ఆప్టిన్ ఫామ్స్ క్రియేట్ చేయవచ్చు. మనకేంటంటే మెయిల్ సిమ్తో పోల్చుకుంటే ఈ కన్వర్ట్కిట్ అనేది కొంచెం నా పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మనం ఆటోమేషన్ చేయాలి అనుకుంటే ఈ కన్వర్ట్కిట్ టూల్ ద్వారా మనం ఆటోమేషన్ చేయాలి అనుకుంటే మాత్రం మన పెయిడ్ వర్షన్ తీసుకోవాల్సిందే. ఫ్రీ వర్షన్లో అయితే ఆటోమేషన్ అయితే ఉండదు. మనకి కన్వర్ట్కిట్ ఈ ఫ్రీ వర్షన్తో ఇచ్చేవి ఏంటంటే 500 ఈమెయిల్ కాంటాక్ట్స్ ఇస్తారు. అదేవిధంగా మంత్లీ మీకు లిమిట్ ఏ ఉండదు, మెయిల్స్ సెండ్ చేయడానికి లిమిట్ ఏ ఉండదు. నెక్స్ట్ మీరు ఈ ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు వెబ్సైట్ లేకపోయినా సరే ఆ యొక్క కన్వర్ట్కిట్ సర్వర్ తోటే మీరు ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఆప్టిన్ ఫామ్స్ సైన్ అప్ ఫామ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇది ఈ కన్వర్ట్కిట్ టూల్ గురించి. మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలనుకుంటే మనం ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అనేది యూజ్ చేయవలసి వస్తుంది. ఈ కన్వర్ట్కిట్ టూల్ కూడా బాగా పాపులర్ టూలు. ఎక్కువ మార్కెటర్స్ ఈ కన్వర్ట్కిట్ టూల్ అనేది యూజ్ చేస్తున్నారు. నేను కూడా ఈ పర్టికులర్ టూల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, మీకు ఇంకేమైనా ఈ కన్వర్ట్కిట్ టూల్ మీద ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం వాటి మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.